Hello everyone, welcome to the video series on 2018 UPSC DA paper ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియోలో యాంటీబయాటిక్స్ సంబంధించిన క్వశ్చన్కి కాన్సెప్ట్ చూద్దాం. లెట్ us look at the question first. Which one of the following is an example of aminoglycoside antibiotic? ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? స్ట్రెప్టోమైసిన్, క్లావ్లానిక్ యాసిడ్, సెఫాక్లోర్, అజిత్రోమైసిన్. స్ట్రైట్ అవే ఇవన్నీ మెకానిజం ఆర్ డైరెక్ట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి. అమైనోగ్లైకోసైడ్స్లో మనకు వచ్చేది స్ట్రెప్టోమైసిన్, పారామోమైసిన్, టోబ్రామైసిన్, జెంటామైసిన్, నెటిల్మైసిన్ ఇవన్నీ. సో స్ట్రైట్ అవే ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 స్ట్రెప్టోమైసిన్. అయితే డీటెయిల్స్ తెలుసుకుందాం. స్ట్రెప్టోమైసిన్ ఈజ్ ప్రోటీన్ సింథసిస్ ఇన్హిబిటర్. యూజువల్గా ప్రోటీన్ సింథసిస్ ఇన్హిబిటర్స్ అన్ని బ్యాక్టీరియో స్టాటిక్ ఇన్ నేచర్, అంటే ప్రోటీన్ సింథసిస్ ఆపినంత మాత్రాన బ్యాక్టీరియల్ సెల్ డెత్ కాదు. కానీ ఎక్సెప్షన్ ఈజ్ అమైనోగ్లైకోసైడ్స్. అమైనోగ్లైకోసైడ్స్ మల్టిపుల్ ప్రోటీన్ సింథసిస్ని ఇన్హిబిట్ చేయడం వల్ల ఇట్ కాజెస్ బ్యాక్టీరియోసైడల్ ఎఫెక్ట్. సెకండ్ వన్, ఇట్ బైండ్స్ ఎట్ 30S రైబోజోమల్ యూనిట్. బ్యాక్టీరియాలో 30S 50S ఉంటాయి. ఇందులో 30S రైబోజోమల్ యూనిట్కి బైండ్ అయ్యి ప్రోటీన్ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తుంది మెకానిజం ఆఫ్ యాక్షన్ వైజ్గా. ద అదర్ వన్, అమైనోగ్లైకోసైడ్ యాంటీబయాటిక్స్ అంటే గ్లైకోసైడిక్ బాండ్ ఉంటుంది కాబట్టి అమైన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి అమైనోగ్లైకోసైడ్స్ అనే పేరు వచ్చింది. ఇవి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నారో స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్. నారో స్పెక్ట్రమ్ అంటే స్ట్రెప్టోమైసిన్ లాంటివి కేవలం ట్యూబర్క్లోసిస్ ట్రీట్ చేయడానికే యూస్ చేస్తాం. పారామోమైసిన్ లాంటివి అమీబియాసిస్ ట్రీట్ చేయడానికి యూస్ చేస్తాం. ఇంకా టీబీలో సెకండ్ లైన్ డ్రగ్స్లో చాలా మటుకు ఈ అమైనోగ్లైకోసైడ్ యాంటీబయాటిక్స్ వస్తాయి. మేజర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే దే కాజ్ ఓటోటాక్సిటీ, న్యూరోటాక్సిటీ, నెఫ్రోటాక్సిటీ. ఓటోటాక్సిటీ అంటే హియరింగ్ ఇంపైర్మెంట్ వస్తుంది. నెఫ్రోటాక్సిటీ, నెఫ్రాన్ డ్యామేజ్ అవుతుంది. న్యూరోటాక్సిటీ ఎస్పెషల్లీ న్యూరోమజిల్ జంక్షన్ బ్లాకేడ్ని కాజ్ చేస్తుంది. అందుకే ఎన్ఎంజే బ్లాకర్స్ అమైనోగ్లైకోసైడ్స్ యూస్ చేస్తే టూ మచ్గా న్యూరోమస్కులర్ జంక్షన్ బ్లాకేడ్ వస్తుంది. సో ఇవి మేజర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ స్ట్రెప్టోమైసిన్. మిగతా డ్రగ్స్ చూద్దాం. ఆప్షన్ బి ఏంటి? క్లావ్లానిక్ యాసిడ్. క్లావ్లానిక్ యాసిడ్ అనేది దో ఇట్ హ్యాస్ గాట్ బీటా లాక్టమ్ రింగ్ ఉన్నప్పటికీ కూడా అది యాంటీబయాటిక్ కాదు. ఏం చేస్తుందంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎన్ బీటా లాక్టమేజ్ ఎంజైమ్ ఇన్హిబిటర్. బీటా లాక్టమేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో ఏం చేస్తారు? యూజువల్గా క్లావ్లానిక్ యాసిడ్ని బీటా లాక్టమేజ్కి సెన్సిటివ్గా ఉన్న యాంటీబయాటిక్స్తో కంబైన్ చేసి ఇస్తారు. ఇప్పుడు యాంపిసిలిన్, అమాక్సిలిన్ ఉన్నాయి. దే కెన్ బి టేకెన్ ఓరలీ, కానీ దే ఆర్ సెన్సిటివ్ టు బీటా లాక్టమేజ్ ఎంజైమ్. అంటే బ్యాక్టీరియా ఈ ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేసి యాంటీబయాటిక్స్ని బ్రేక్ చేస్తుంది. సో ఏం చేయాలి? యాంటీబయాటిక్ని ఎఫెక్ట్ చేయాలంటే ఈ యాంటీబయాటిక్తో పాటు ఆ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ఇస్తారు. ఆ ఎంజైమ్ ఇన్హిబిటర్ క్లావ్లానిక్ యాసిడ్. ఇప్పుడు మనకి మార్కెట్లో వెరీ పాపులర్ డ్రగ్ ఈజ్ అగ్మెంటైన్ అని ఉంది. అగ్మెంటైన్ ఏంటి? కాంబినేషన్ ఆఫ్ అమాక్సిలిన్ అండ్ క్లావ్లానిక్ యాసిడ్. అమాక్సిలిన్ యాంటీబయాటిక్ యాక్ట్ చేస్తుంది. క్లావ్లానిక్ యాసిడ్ బీటా లాక్టమేజ్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ క్లావ్లానిక్ యాసిడ్. థర్డ్ వన్, సెఫాక్లోర్ ఈజ్ ఎ సెఫాలోస్పోరిన్. సెఫాలోస్పోరిన్, పెన్సిలిన్, మోనోబాక్టమ్, కార్బోపెనమ్స్ ఇవన్నీ బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ అంటాం. అంటే బీటా లాక్టమ్ సైక్లిక్ ఎమైడ్ రింగ్నే బీటా లాక్టమ్ అంటే. లాక్టమ్స్ అంటే సైక్లిక్ ఎమైడ్స్, అంటే 2 కార్బన్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఆల్ఫా బీటా బీటా లాక్టమ్ అని అంటాం. 4 మెంబర్డ్ రింగ్. ఈ రింగ్ ఉన్న కాంపౌండ్స్ అన్నింటినీ కూడా బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ అంటారు. 4 క్లాసెస్ ఉన్నాయి: పెన్సిలిన్స్, సెఫాలోస్పోరిన్స్, కార్బోపెనమ్స్, మోనోబాక్టమ్స్. పెన్సిలిన్స్ కంటే కూడా సెఫాలోస్పోరిన్స్ మోర్ పోటెంట్ అండ్ వైడ్ స్పెక్ట్రమ్, అంటే చాలా జనరేషన్స్ ఉన్నాయి కాబట్టి దే హ్యావ్ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్షన్. మెకానిజం ఆఫ్ యాక్షన్ వెరీ సిమిలర్. పెన్సిలిన్స్ కానీ అన్ని బీటా లాక్టమ్స్ కూడా సెల్ వాల్ ట్రాన్స్పెప్టిడేజ్ అనే ఒక ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తాయి. అంటే బ్యాక్టీరియా సెల్ వాల్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ట్రాన్స్పెప్టిడేజ్ అనే ఎంజైమ్ వల్ల క్రాస్ లింకింగ్ ఫామ్ అవుతుంది. ఆ క్రాస్ లింకింగ్ వల్ల సెల్ వాల్కి స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ క్రాస్ లింకింగ్ ఫామ్ చేసే ట్రాన్స్పెప్టిడేజ్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తాయి బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్. సో అవి యూజ్ చేస్తే సెల్ వాల్ బ్రేక్ అవుతుంది. సెల్ వాల్ బ్రేక్ అయితే సెల్ డెత్ అవుతుంది. ఎలా అవుతుందంటే సెల్ వాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ బ్యాక్టీరియా. ఎందుకంటే బ్యాక్టీరియా విల్ బి ఫేసింగ్ హ్యూమన్ ఇమ్యూన్ మీడియేటర్స్ కానీ పీహెచ్ కానీ లైసోజైమ్ ఎంజైమ్స్ కానీ ఇవన్నీ బ్యాక్టీరియాని అటాక్ చేయాలని చూస్తే సెల్ వాల్ బ్యాక్టీరియాని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే సెల్ వాల్ బ్రేక్ అవుతుందో సెల్ డెత్ విల్ హ్యాపెన్స్. సో ఆల్ బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియోసైడల్ ఇన్ నేచర్. Let us look at the last one, azithromycin. Now azithromycin, clarithromycin, roxithromycin ఇవన్నీ కూడా macrolide యాంటీబయాటిక్స్. Now macrolide యాంటీబయాటిక్స్ కూడా ప్రోటీన్ సింథసిస్ ఇన్హిబిటర్స్. ఈ ప్రోటీన్ సింథసిస్ ఇన్హిబిటర్స్ అగైన్ ప్రోటీన్ ఫార్మింగ్ మెషినరీతో బైండ్ అయ్యి ప్రోటీన్ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తాయి ఇన్ బ్యాక్టీరియా. అయితే macrolides ఆర్ బ్యాక్టీరియోస్టాటిక్ ఇన్ నేచర్. అన్లైక్ అమైనోగ్లైకోసైడ్స్ అవి బ్యాక్టీరియోసైడల్, కానీ ఇవి బ్యాక్టీరియోస్టాటిక్ ఇన్ నేచర్. యూజువల్గా వీటన్నిటిని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడానికి వాడతారు. అజిత్రోమైసిన్, ఎరిథ్రోమైసిన్, రాక్సిథ్రోమైసిన్ ఇవన్నీ. యూజువల్గా గ్యాస్ట్రైటిస్ లాంటి మైనర్ అడ్వర్స్ ఎఫెక్ట్సే ఉంటాయి.
గ్యాస్ట్రైటిస్, స్టమక్ బర్నింగ్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ యాంటీబయాటిక్స్. ఆల్ ది బెస్ట్.